కరువుతో వచ్చావు, బిడ్డలు లేరు, నీకు బిడ్డల కరువు అయిపోయారు. ఈరోజు ఆరోగ్యం లేదు, నీ జీవితంలో ఆరోగ్యం కరువైపోయింది. అప్పుల పాలైపోయావు, నీ జీవితంలో ధనం కరువైపోయింది, మనశ్శాంతి కరువైపోయింది, సమాధానం కరువైపోయింది, శాంతి కరువైపోయింది. కరువు కాలములో ఇస్సాకును పోషించిన దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని సిగ్గుపడనివ్వను, కరువు దినములలో నేను మిమ్మలను తృప్తిపరచెదను. నువ్వు ఏ కరువుతో వచ్చావో ఆ కరువును తీసివేసిన ప్రభు నేను తృప్తిపరచునుగాక. ఆకలితో వచ్చిన నా ప్రభు నేను తృప్తిపరచునుగాక. దప్పికతో వచ్చిన నా ప్రభు నేను తృప్తిపరచునుగాక. ఈ రోజు నీ కుటుంబంలో జీవితంలో ఏది లేదని వచ్చావో నా యేసయ్య నిన్ను తృప్తిపరచునుగాక. నోటి నిండా నవ్వించి పంపునుగాక. పోషించే దేవుడు కాదు, ఆయన సంతృప్తి పరిచే దేవుడు, ఆయన కొరతను తీర్చే దేవుడు. ఆయన నీ చింత యావత్తును కూడా తీసివేస్తాడు. ఇక నువ్వు చింత నొందవంట, ఇక మీద నువ్వు కాపు మానవని వాక్యం చెప్తుంది.